ఏఆర్ న్యూస్ కు స్వాగతం. రిపోర్టర్ ఎం దుర్గారావు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ప్రజాస్వామ్యం గెలిచిన రోజు. ప్రజల ఆశీస్సులే కూటమి ప్రభుత్వానికి శ్రీరామరక్ష. ఘనంగా ప్రజా తీర్పు విజయోత్సవం. కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం. రామచంద్రపురం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా తీర్పుదినం సందర్భంగా కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుకొని ప్రజాస్వామ్య విజయాన్ని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ, సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఇదే రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు విధ్వంసకర, కక్షపూరిత పాలనకు ముగింపు పలికి ప్రజాస్వామ్యానికి పట్టం కట్టారని అన్నారు. ప్రజల ఆకాంక్షలు, అభివృద్ధి పట్ల ఉన్న ఆశయాలు ఘన విజయం సాధించిన చారిత్రాత్మక రోజు ఇదని పేర్కొన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, రాజధాని లేని పరిస్థితికి రాష్ట్రాన్ని నెట్టివేసి అభివృద్ధిని పూర్తిగా అడ్డుకున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. మా రాజధాని అమరావతి అని ప్రతి ఆంధ్రుడు గర్వంగా చెప్పుకునే రోజులు సీఎం చంద్రబాబు తీసుకొచ్చారని అన్నారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేసిందని, సంక్షేమ అభివృద్ధి రెండింటికీ సమాన ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్న ఈ ప్రజా ప్రభుత్వాన్ని చూసి వైసీపీ నేతలు తట్టుకోలేక అసత్య ప్రచారాలు, విష ప్రచారాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు పరిపాలనా అనుభవం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులు కలిసి రాష్ట్ర పునర్నిర్మాణానికి బలమైన పునాది వేశాయని పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులతో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి కల్పన, మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా జనరంజిక పాలన అందిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పు కూటమి ప్రభుత్వ బాధ్యతను మరింత పెంచిందని, రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలపడానికి ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతామని వాసంశెట్టి సత్యం అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల సహకారం, ఆశీర్వాదాలు నిరంతరం ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉండవెల్లి శివ, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడికి చేసిన మా కూటమి నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా నా నమస్కారం. నియోజకవర్గ ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాశరావు గారు నిన్న చాలా ఘాటుగా విమర్శించి, ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాలు వెనకడుగు, వెన్నుపోటు, ముఖ్యమంత్రి గారు వెన్నుపోటుకి ఆయన సూపర్ 6 మీద మొదలు ప్రారంభించిన సూపర్ 6 వృద్ధాప్య పింఛన్లు 5 సంవత్సరాల్లో 2,000 నుంచి 3,000 చేయడానికి వైఎస్ఆర్ పార్టీకి 5 సంవత్సరాలు పట్టింది. ఐదో సంవత్సరం అయినా ఆఖరి నిమిషంలో 3,000 చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారం 4వ తారీఖు నుంచి మాకు అధికారం చేకూర్చిన తర్వాత వెంటనే వృద్ధులకి, విధవులకి 4,000, వికలాంగులకు 3,000 నుంచి 6,000, కిడ్నీ బాధితులు 10,000, మంచం మీద నుంచి లేవలేని వృద్ధులకి 15,000 చొప్పున ఈ రోజు వరకు కూడా ఒక్క రోజు కూడా తేడా లేకుండా ప్రతి నెల 31 కానీ 30 కానీ లేకపోతే 1 తారీఖు పింఛను పంచి పెడుతున్నాం. మరి ఈయన ఎందుకు తోటపాటు పడుతున్నారో సూపర్ 6 అమలు జరగలేదు అన్నాడు. సో తల్లికి వందనం 15,000. ఆయన వాళ్ళ పార్టీ అధికారంలో ఉండగా కుటుంబంలో ఎంతమంది ఉన్నప్పటికీ ఒక్కడికే తల్లికి వందనం ఇచ్చారు. మేము నలుగురు పిల్లలకి 15,000, 60,000 ఇస్తున్నాం. రైతు భరోసాలో
సంవత్సరానికి ప్రతి రైతుకి కూడా 20,000 3 దఫాల్లో 20,000 ఇస్తున్నాం. అలాగే పండిన పంట ప్రభుత్వం తీసుకుని 3 నెలలకు కూడా డబ్బు ఇవ్వని ప్రభుత్వం వాళ్ళు ఇంకా బాకీలు తెలుగుదేశం గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా బాకీలు తీర్చిన ఉదంతాలు ఉన్నాయి. ఇది ఇప్పుడు 24 గంటల నుంచి 48 గంటల్లో ఎంత సొమ్మున్నా బ్యాంక్ అకౌంట్కి రైతుకి వెళ్ళిపోతుంది. మరి వీరికి అదేం కనిపించడం లేదు. మరి వీళ్ళు ఏమి చేయవచ్చు. దారుణంగా ఏంటట ఈ 2 సంవత్సరాల నుండి ఒక గ్యాస్ ఇచ్చారట. ఆయన పొరపాటు ఇచ్చేసారు నాకు తెలియదు. ఒకవేళ పొరపాటుని సూర్యప్రకాశ్రావు గారు కూడా ఒకటి ఇచ్చారేమో. ఒకటి ఇచ్చారట, 6 ఇవ్వాలట, ఒకటే ఇచ్చారట. చేత మరి ఆయన ఎక్కడికి వచ్చి చూపిస్తారో ఆ ఒకటే పుచ్చుకున్న వాళ్ళు ఎవరినైనా చూపిస్తారేమో. అది కూడా మరి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, మనం స్వాతంత్రం ఉన్నట్టు మనం ఏది మాట్లాడినా ప్రజలు నమ్ముతారనే ఉద్దేశంతో మాట్లాడారు. ఆడవారు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా బస్సులు లేవట. కార్లు తిరుగుతాడు. మరి ఆ ఏసీ బస్సులు మనకి చూసుంటాడు. ఆడవారు ఫ్రీలో పంపలేదనేది ఆయన ఉద్దేశం. ఏసీ బస్సుల్లో తిరగలేదని మరి ఒకవేళ బాధపడుతున్నాడేమో. ఆడవారికి బస్సు ప్రయాణానికి వెళ్తున్నారా లేదా అనేది ఫీల్డ్ మీదకి వచ్చి ఆయన చూస్తే సరిగ్గా ఆయన బుద్ధి చెప్తారు. అది ఆ రకంగా ఆయన అది కూడా ఆరోపణ చేశాడు. అందరి క్యాంటీన్లు 263 క్యాంటీన్లు ఈవేళ రాష్ట్రంలో పనిచేస్తున్నాయి. అందరి క్యాంటీన్లో ఎంతమంది భోజనం చేస్తున్నారు, ఎంతమందికి ఉపయోగపడుతుంది? రిక్షా ఆటో రిక్షా కార్మికులు కావాలండి, తాపీ మేస్త్రులు అవనివ్వండి, హాస్పిటల్స్కి, తాలూకా ఆఫీస్కి, మున్సిపల్ ఆఫీస్కి వచ్చి మున్సిపల్ ఆఫీసులు ఉన్న చోట వచ్చిన జనానికి మధ్యాహ్నం 5 రూపాయలకు భోజనం, ప్రొద్దునే వస్తే 5 రూపాయలకి టిఫిను, 100 రూపాయల భోజనాన్ని 5 రూపాయలు పెడుతున్నాం. ఆయన కనిపించడం లేదు. ఇది అభివృద్ధి పదంలో ప్రజాస్వామ్యంలో ఉదాహరణగా ఇచ్చి ఇది ఎక్కడా లేదు, భారతదేశంలోనే లేదు. అటువంటిది ఆయనకి అది కనిపించడం లేదు. మెగా డిఎస్సి అన్ని తప్పులేదు అన్నారు. 16,000 మందికి ఉద్యోగాలు ఇస్తే ఈ వేళకి రోజు జగన్ దగ్గర నుంచి ఈయన దగ్గర వరకు వాగి అదే వాడుతున్నారు. ఎక్కడో ఒక్క కేసు పట్టుకురండి, పట్టుకొస్తే మీరు అది పట్టుకుని దగా జరిగిందో చూస్తారు. ఇదంతా దగా అట. 6,500 పోలీసు ఉద్యోగాలు ఇచ్చారు. ఇన్ని రకాలుగా ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. 1 సంవత్సరంలోనే 5 సంవత్సరాలు ఎవరికైనా ఉద్యోగం ఇచ్చారా? ఎవరిదైనా ఎక్కడైనా ఏదైనా రోడ్డు పోసారా? నియోజకవర్గం 75 గ్రామాలు, 28 వార్డులు. 28 వార్డుల్లో ఏ గ్రామంలో అయినా ఈ 2 సంవత్సరాల్లోని మట్టి రోడ్లు లేకుండా సిమెంట్ రోడ్లు, లేకపోతే దాని కనెక్టింగ్ రోడ్లు, తారు రోడ్లు, కంకర రోడ్లు పోయించాం. ఎక్కడైనా మా ఊరు పోయలేదని చూపించండి. ఆయన సొంత ఊరు అసలు ప్రజలు కూడా పోయలేదని చెప్పానండి. మనం ఛాలెంజ్ చేస్తున్నాం. రోడ్లన్నీ డెవలప్ చేసాం. ఎక్కడ చూసినా నాడు నేడు అనే పేరుతోటి అన్ని ఉన్న ఒక్కో స్కూల్ పడగొట్టు అసంపూర్తిగా ఇవాళ కూడా దాని బిల్లులు ఎక్కడికక్కడ స్కూళ్ళన్నీ మూతపడే పరిస్థితి తీసుకొచ్చింది వాళ్ళు. అవన్నీ ఒక్కొక్కటి పూర్తి చేసుకుని రావాల్సింది మనం. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం కూటమి గవర్నమెంట్ ఇవన్నీ ఒకదానికోటి అది అభివృద్ధి చేసుకుంటూ వస్తుంది. ఒక పల్లెటూరులో రోడ్లే కాదు, ఆర్ఎండ్బి రోడ్లు కానీ, జిల్లా పరిషత్ రోడ్లు కానీ, ఎక్కడైనా గుంటలు ఉంటే చూపించమనండి. గుంతలు లేకుండా పక్క రోడ్లు వేసాం, గుంతలు లేకుండా చేసాం, ఇన్ని సౌకర్యాలు చేసాం. 2 సంవత్సరాల నుండి ఏం చేయలేదంటానికి ఆయనకి ఎలా మనసు ఉంటుందో తెలియట్లేదు. పోలవరం నిర్మాణంలో వాళ్ళు చేసిన ప్రగతి ఏంటి? 3 రాజధానులు అన్నాడు, 3 రాజధానులు పోయింది. ఒక రాజధానికి ఇంత అవసరం లేదు. 3,000 ఎకరాలు కావాలని అసెంబ్లీలో ఆయన స్వయంగా చెప్పారు. రాజధాని నిర్మాణానికి 3,000 ఎకరాలు కావాల్సి ఉంటుందని. అటువంటి ఇప్పుడు ఇవాళ నావికన్నట. మరి ఆయనకి అది ఆ భాష తీసుకున్నాడు. నావికల్లోనట అవి డెవలప్ చేసేసి ఒక 40 ఎకరాల్లో ఇది కట్టేసాక రాజధాని. తెలుగుదేశం పట్టణాధ్యక్షుడిని ముందుగా మా కూటమి ఏదైతే మా నాయకులు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఈ 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా నా తరపున, అదేవిధంగా మా నాయకుల తరపున
మా సుభాష్ గారి తరపున ముందుగా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇకపోతే నిన్న కాకపోతే మనం ఆ ప్రకాష్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అందులో వెన్నుపోటు అంటున్నారు. సార్, వెన్నుపోటు అంటే కన్నా ముందు మనం గొడ్లపోటు అన్నది తెలుసుకుంటాం చాలా మంచిది. ఆ గొడ్లపోటు చెప్పుకునే మనం అధికారంలోకి వచ్చాం. మనం ఆ అధికారంలోకి వచ్చాక కూడా మనం ఏం చేసాము అన్నది ప్రతిదీ మనం ఒకసారి చూసుకుంటే మనం చేసిన కల్తీ మద్యం కూడా ఏంటి అంటే మళ్ళీ ఫోన్ పేలు కానీ ఇంకోటి కానీ పనిచేయవు. ఎందుకంటే మరి ఎందుకో మీకే తెలియాలి అది. ఈ రోజు నా కల్తీ మద్యం వల్ల ఎంతమంది ఆరోగ్యాలు నశించేసినాయి. ఈ రోజుకి మన మీరు పాలించిన 5 సంవత్సరాల్లో ఏదైతే కల్తీ మద్యం నడిచిందో ఆ కల్తీ మద్యం వల్ల ఎంతో మంది ఆరోగ్యాలు ఈ రోజు కూడా కిడ్నీలు ఇదే రకరకాల సమస్యల మీద చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇకపోతే ఏదో ధాన్యం గురించి వీటి గురించి మాట్లాడారు. ధాన్యం గురించి మాట్లాడేటప్పుడు ఒక విషయం, మనం మీ పాలనలో ధాన్యం సొమ్ములు పడడానికి 3 నెలలు 6 నెలలు ఏడాది టైం కూడా పట్టినవి ఉన్నాయి. అది మీరు ముందుగా గ్రహించాలి. ఇంకోటి చెప్తే ఏంటంటే ఏదో అభివృద్ధులు అంటున్నారు. మొదటగా మీకు ఏదైతే మా నాయకులు ఉన్నారో 33,000 ఎకరాలు సేకరించి మీకు ఇచ్చారు. మీరేం చేశారు? ఆ రాజధాని రైతులందరినీ వేధించారు. వాళ్ళందరూ రోడ్ల మీద పట్టుకు తిరిగి పరిస్థితి తెచ్చారు. మా భూమి అయితే మేము ఇచ్చాము, మా పరిస్థితి ఎలా అయిపోయింది అని ప్రతి ఒక్కళ్ళు బాధపడే సిచ్యువేషన్కి వచ్చింది. ఇవన్నీ కూడా గ్రహించుకోవాలి. ఫస్ట్ మనం ఏదైనా మాట్లాడుతున్నాము అంటే ఏమీ లేదు, ఏం మాట్లాడుతున్నాం, కూర్చొని మైకులు ఉన్నాయి కాబట్టి చెప్పాలి అని అనుకుంటున్నారు. కానీ ఏంటంటే సమాజం చూస్తూ ఉంటది. మనం ఏంటంటే కొంతమందిని చంపేయడం, డోర్ డెలివరీలు ఇచ్చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి. అప్పుడు ఇవన్నీ కూడా మన జనానికం అంతా కూడా చూశారు. చూడబట్టే మనకి 11 సీట్లకు పరిమితం చేశారు. ఇవన్నీ జరిగినాయి. ఇకపోతే మా చంద్రబాబు గారి పరిపాలన గురించి చెప్తున్నారు. మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే హైటెక్ సిటీ ఉందో అది ఈ రోజు కూడా ప్రతి ఒక్కళ్ళు చెప్పుకుంటున్నారు. అదేవిధంగా నెక్స్ట్ ఏదైతే కొత్తగా వచ్చిన రాజకీయ పార్టీలు ఉన్నాయో కూడా అవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబు గారి గొప్పతనం చెప్తున్నాయి. ఇదే ఆయన గొప్పతనానికి నిదర్శనం. ఇకపోతే మన దగ్గర అభివృద్ధి, మనం ఏ రోజు కూడా ఒక రోడ్డు వేయలేదు 5 సంవత్సరాల పాలనలో. ఈ రోజు ప్రతి రోడ్డు చూడండి. ఈ రోజు మేము రాజమండ్రి వెళ్ళాలంటే ఆ రోజుల్ని 5 ఏళ్ళలో రాజమండ్రి వెళ్ళాలంటే ఏ రూట్ బాగుంటుందా బాబు, ఎక్కడ బాగుంటుంది, మా చోట నుంచి ఏ పక్క వెళ్ళాలి, ఏ పక్క వెళ్ళాలి, ఎత్తుక్కుంటే వెళ్ళవలసిన పరిస్థితి. ఎంతో మంది కార్మికులు ఇబ్బంది పడిన పరిస్థితి. ట్రాన్స్పోర్టేషన్ ఏమైనా రోడ్లు బాగుగా ఎంతో మంది ఆటో వాళ్ళలో వీళ్ళందరూ ఎంతో మంది ఇబ్బంది పడ్డారు. ఇకపోతే మనం ఏదన్నా మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఏంటంటే మెగా డిఎస్సి ఎలా ఉందన్నో చూశారు కదా. ఆ డిఎస్సి గురించి కూడా చెప్పడం జరుగుతుంది. కానీ ఏంటంటే ఇంకా పెద్దలు ఇందాక చెప్పారు, ఏదన్నా ఉంటే మీరు నిరూపించగలిగితే నిరూపించండి, లేదంటే అటువంటి మాటలు మాట్లాడకండి. ఎందుకు అంటే సమాజం ఈ రోజుని మనందరికన్నా తెలివైంది. ఏ విధంగా అంటే వాళ్ళు ప్రతిదీ కూడా మీకు ఈ రిజల్ట్స్ లో ఏదైతే ఉంది రిజల్ట్స్ లోనే చూపించింది, చూసింది. మనకి రిజల్ట్స్ వచ్చే రోజు వరకు కూడా మీకు ఏం అర్థం అవ్వలేదు. 175కు 175 అంటూ కూర్చున్నారు. కానీ 11 సీట్లకు పరిమితం చేసింది. దాని చేత ఏంటంటే ఏదైనా సరే మాట్లాడేటప్పుడు నేను చాలా పెద్దలందరూ మాట్లాడారు. దాని మీద ఏంటంటే సింపుల్ గా 2 ముక్కలు చెప్పదలుచుకున్నాను. దాని మీద ఏంటంటే మీరు ఒకసారి ఆలోచించి ప్రతిదీ కూడా మాట్లాడాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను కొంచెమర్తి బాబురావు, క్లస్టర్ 2 ఇన్ఛార్జ్, రామచంద్రపురం పట్టణం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వాళ్ళ యొక్క విజ్ఞతతో కూటమి ప్రభుత్వాన్ని గౌరవించిన రోజు. ఆ సెలబ్రేషన్స్ లో రాష్ట్ర ప్రజలుంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని వెన్నుపోటుదారులను అభివర్ణిస్తూ నిన్న వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా కుట్ర చేసింది. అయినప్పటికీ వాళ్ళు ఒక రోజు ముందే పోయారు. దానికి నిదర్శనం ఎందుకంటే నిన్న 3వ తారీఖు, కానీ వేళ 4వ తారీఖు రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఆదరించిన రోజు. ముఖ్యమంత్రి వర్యులుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి వర్యులుగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, అదే బీజేపీ ప్రభుత్వంలో ఉన్న మోడీ గారి సహకారంతో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ రోజు. ఒకవైపు రాష్ట్ర ప్రజలు ఈ కూటమి ప్రభుత్వంలో సుఖంగా జీవిస్తుంటే వీళ్ళని ఎలాగ డిస్టర్బ్ చేయాలి అని ఒక విధ్వంసం పథకం సృష్టిస్తూ ప్రతిరోజు ఈ వైసీపీ ఏదో విధంగా మీడియాలో ఉండాలని కొన్ని ప్రేలాపనలు పేలుతూ వచ్చింది. ముఖ్యంగా మన పెద్దలు చెప్పారు, రామచంద్రపురం నియోజకవర్గానికి వస్తే వాసంశెట్టి సుభాష్ గారు వచ్చిన దగ్గర నుంచి సుమారు 240 కోట్లు నియోజకవర్గ పరంగా మన రామచంద్రపురం నియోజకవర్గ పరంగా అభివృద్ధి సంక్షేమం వైపు నడిపిస్తుంటే పట్టణానికి వచ్చి 40 కోట్ల వరకు అభివృద్ధి సంక్షేమం వైపు నడిపించారు.
వారి తండ్రి గారితో సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అని ప్రతిరోజు నిత్యం వాళ్ళ పొద్దున్న నిద్ర లేచిన నుంచి సాయంత్రం వరకు ఏదో సేవ చేస్తూ ఏదో రూపంలో ప్రజలకు దగ్గర అవుతున్నారు. ఇది చూడలేని నిన్న ప్రతిపక్ష నేత అని చెప్పుకునే పిల్లి సూర్యప్రకాశ్రావు గారు నిన్న చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మాఫియాలు అంటున్నారు, పైగా టేకు మొక్కలు ప్రభుత్వ ఆసుపత్రిలో సత్యంగా రెట్టుకుపోతున్నారు అంటున్నారు. అది ఎందుకు చెట్టు కొట్టించారు అనేది కూడా ఈ రోజు నియోజకవర్గ ప్రజలు తెలియవలసి ఉంది. రామచంద్రపురం నియోజకవర్గంలో గవర్నమెంట్ ఆసుపత్రి ఉంది, దాంట్లో డయాలసిస్ సెంటర్ లేదు. గౌరవ మంత్రివర్యులు సిఎస్ఆర్ ఫండ్తో డయాలసిస్ సెంటర్ శంకుస్థాపన చేస్తే దానికి కోర్టు హాలు ఎవరైతే జడ్జి గారు నివాసిస్తారో ఆ నివాసంలో ఉన్న ఒక టేకి చెట్టు పైనుంచి కొమ్మలో ఈ ఏదైతే స్లాబ్ వేస్తున్నారో స్లాబ్ కట్టొస్తున్నాయి. అది కూడా వారి పర్మిషన్తో పై కొమ్మలు తొలగిస్తే మరి మీరు అయ్యా సూర్యప్రకాశ్రావు గారు మీరు వస్తే మనకి ఈ రోజు ఈ ఆప్థమాలజీ కూడా, ఎందుకంటే మన దాంట్లో కళ్ళకు కూడా బాగా చూస్తున్నారు. ఈ రోజు గవర్నమెంట్ ఆసుపత్రుల్లో కళ్ళ పరీక్షలు చేసే యంత్రాలు కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెట్టారు. ఒక్కసారి తమరు పరీక్ష చేయించుకుని మీరు చెప్పింది నిజమా కాదో కూడా మళ్ళీ మీరే చెప్పాలి. నిజంగా వాసంశెట్టి సత్యం గారు అన్నవారు ఈ టేకు మొక్కలు పట్టుకుని వెళ్ళిపోతే మీరు ఇప్పటి వరకు కంప్లైంట్ అవ్వకుండా సత్యం గారికి కాపలా కాస్తున్నారా? మరి అంత నిర్లక్ష్యమే. ప్రజల సొమ్ము ఒక నాయకుడి పట్టుకెళ్ళినప్పుడు మీరు ఏం చేయాలి? తక్షణమే విచారణ చేయమని కంప్లైంట్ ఇవ్వాలి. అది లేదు, ఏదో విధ్వంసం సృష్టించాలి. ఆ విధ్వంసం ఏంటయ్యా అంటే మీరు కనీసం ఎవరికైనా భిక్షం కూడా వేయరు. ప్రొద్దున్నే లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు రకరకాల ప్రజలు నాయకులు లేకుండా వచ్చి తన తండ్రి గారు వాసంశెట్టి సత్యంతో సుపరిపాలన అందిస్తున్న సుభాష్ గారితో చేస్తుంటే తమరు చేసే ఏ పనులు ఒకసారి చూసుకోండి. ఇక పట్టణ అభివృద్ధి లేదంటున్నారు మీరు 2019 నుంచి 24 మధ్యలో వేణుగోపాల్ గారి తర్వాత ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆ మధ్య కాలంలో ఉన్న రోడ్లని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో రోడ్లను కూడా తమరు ఒకసారి పరీక్షించండి. ఎందుకంటే మీరు తిరగండి, ఒక ప్రెస్ మీట్కి వచ్చి వెళ్ళిపోవడం కాదు. ప్రతిరోజు మా కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు అందరూ నియోజకవర్గంలో ఎలా పర్యటిస్తున్నారు తమరు కూడా పర్యటించి లోపాలు ఉంటే చెప్పండి, ఆ లోపాలను కంపల్సరీ సరిదిద్దుకుంటారు. అంతే తప్ప నోటికి మైకులు ఉన్నాయి కదా అని తమ ఇష్టం వచ్చినట్టు మాత్రం దయచేసి మమ్మల్ని ఎవరినే పేలొద్దు. పేలిన దగ్గర నుంచి మళ్ళీ మేము పేలుతాం. దయచేసి మీరు కూడా మీ యొక్క పాత్రనే శుభంగా పోషిస్తారని ఆశిస్తూ మరొక్కసారి ఈ రామచంద్రపురం నియోజక ప్రజలకు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వాన్ని ఎక్కించిన ప్రజలందరికీ కూడా మా వాసంశెట్టి సుభాష్ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.